సార్ కళ్యాణ్ రామ్ గారు మా వేణుని వశిష్ఠగా మార్చి బింబిసార అనే ఒక అద్భుతమైన సక్సెస్ రావడానికి కారణం మీరు. దానికి వాడి తరఫున వాళ్ళ కుటుంబం అందరి తరఫున నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే దగ్గరగా 7-8 ఏళ్ల పాటు ఈ హీరో అని ఆ హీరో అని అలాగని ఇలాగని ప్రతి చోట వాడు స్ట్రక్ అయిపోతూ అవేమో జరగవని తెలుస్తూ ఉంటాయి. నేను చెప్పేవాడిని ఎక్కడో మీరు అనగానే ఎస్ ఇది జరుగుద్ది అని నాకు ఒక మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ రోజు కూడా నేను థ్యాంక్స్ చెప్పాను మీకు ఫోన్ చేసి. నేను ఇండస్ట్రీలో నన్ను షాక్ చేసిన డైరెక్టర్లు ఇద్దరు, ఆ ఇద్దరికి మీరే బ్రేక్ ఇచ్చారు. ఒకటి సురేందర్ రెడ్డి, రెండు మా వేణు. సురేందర్ రెడ్డి అప్పుడు కూడా మీరు ఫోన్ చేశారు సార్, గుర్తుంది నాకు. ఎందుకంటే సురేందర్ రెడ్డిని మేము అబ్బాస్ అని పిలిచేవాళ్ళం. ఎప్పుడు సైలెంట్గా ఉండేవాడు. అతను ఒకటే సినిమా చూసి ఏంటి అబ్బాసేనా తీసింది అని అసలు విస్తుపోయాను నేనైతే. అంటే షాక్గా గురే, నేను ఇంత టాలెంట్ పెట్టుకుని ఎప్పుడు ఏమి మాట్లాడవేంట్రా అని వాడిని. అలాగా నిన్న బింబిసార చూసిన తర్వాత అసలు ఆ కథని తను ఎలా నేరేట్ చేశాడు, అసలు మీకు ఎలా అర్థమైంది దాంట్లో, అసలు మీరు ఎంత పెద్ద రిస్క్. అసలు ఒకసారి ఏంటి వేణు అని అడిగితే ఇలాగ టైం మిషన్ అన్నా ఇలా అని చెప్తుంటే నాకు ఎలారా అది అర్థమవుతుందా క్లియర్గా అన్న. అంటే లేదు క్లియర్గా అర్థమవుతుంది అని. ఓకే నీ కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే, ఆయనకి కాన్ఫిడెన్స్ ఉంటే ఓకే అని అన్న. బట్ సినిమా చూసిన తర్వాత ఫిదా అయిపోయాను. ఫిదా మీరు కానీ మీ బావగారు హరి గారు కానీ దాన్ని నమ్మి ఆ లెవెల్కి తీసుకెళ్ళి వితిన్ అదే సినిమాని మీరు ఒక 100 కోట్లు 150 కోట్లో పెట్టుంటే అది వైబుల్ కాదు. కానీ ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి, ఎక్కడ ఇది చేయాలో అక్కడ తగ్గించి చేయటం ఫెంటాస్టిక్. అండ్ బింబిసారగా ఆ విలన్ షేడ్ అసలు మతిపోయింది సార్ నాకైతే. అంటే తారక్ని లవ్-కుశ్లో చూసి నేను కళ్ళు ఇలా పెట్టి చేస్తాడు, అది భలే చేసాడే అనుకున్నా. నిజంగా మళ్ళీ ఈ సినిమా చూసి అలా అనుకున్నా. అంటే యాక్టింగ్ మీ బ్లడ్లో ఉంది కాబట్టి కొన్ని దెబ్బలు కూడా ప్లస్ అవుతాయి. మీకు ఎక్కడైతే దెబ్బ ఉన్నట్టుంది చిన్నప్పుడుది, దాన్ని ఏదో హైలైట్ చేశారు సినిమాలో చేసి, అది కూడా ఈ క్యారెక్టర్ ప్లస్ అయింది అనుకుంటున్నా. చాలా చాలా బాగా చేశారు. ఎలా రా నీకు అసలు ఇది ఎలా తట్టింది, ఎలా కన్విన్స్ చేయగలిగావు? టైం ట్రావెల్ అనేదండి. ఆదిత్య 3 మామూలుగా బాలయ్య గారి ఫ్యాను. అవును. సో ఆయన సినిమాలు ఎన్నిలో ఆదిత్య 369లో అసలు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు కదా, సరే అక్కడి నుంచి ఎక్కడ తేవచ్చు కదా అని మొదలైన ఐడియా అసలు. సో అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందని స్టార్ట్ చేసి అసలు వచ్చినోడు ఎలా ఉండాలి, ఆడు మంచుడు అయితే మామూలే కదా, అసలు ఒక నీచుడు రావణాసుడు కన్నా దారుణమైన ఒకడు వచ్చి వేస్తే ఎలా ఉంటుందని అలా ఐడియా జనరేట్ అయింది. అవగానే ఇంక మెసేజ్ పెట్టా, ఎందుకంటే దాని ముందు 2 సార్లు చెప్పేసి పారిపోయాను. 2015లో పటాస్ అయిపోయిన తర్వాత వచ్చాడు, కథ చెప్పాడు. యాక్చువల్ చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అండి. అప్పుడు కూడా ఫోన్ చేశారు, మీకు చేశారా? అది నిజంగా గుర్తులేదండి, మర్చిపోయాను. చేశాడు, బాగుంది కదా. అరే ఆ సెకండ్ హాఫ్ కొంచెం చేసుకోవేను, ఐఎమ్ నాట్ కన్విన్స్ విత్ సెకండ్ హాఫ్. వెళ్ళాడు, వచ్చాడు, లేదు వేరు, ఐఎమ్ నాట్ కన్విన్స్. ఇంకా గాయబండి ఓరేడు అసలు ఏడు వేరు లేడు, ఇక అసలు ఫోన్ లేదు, తిరిగి రిప్లై లేదు, ఏం లేదు. సర్లే అనుకున్నా. మళ్ళీ దాని తర్వాత ఇంకోసారి వచ్చావు కదా, మళ్ళీ 2సారి వచ్చాడు. నాకు గుర్తులేదు ఏ సంవత్సరం. 2సారి వచ్చాడు యాజ్ ఇట్ ఈస్ సేమ్, బట్ ఫస్ట్ హాఫ్ కాకుండా ఇంకోటి అయి ఉంటుంది. మనోడు ఎప్పుడు వెళ్ళిపోతాడు చూద్దాం, మనోడు వెళ్ళిపోయే రకమే. కానీ మల్లెడ్డి గారు అంటే ఒక రెస్పెక్ట్ అండి మనకి. అవును, ఐ హ్యావ్ ఎన్ రెస్పెక్ట్ విత్ ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్. కానీ మంచి మనిషి. సరే వాళ్ళ అబ్బాయి కదా, మనోడు కూడా కొంచెం కామెడీ టైమింగ్తో చెప్తుంటాడు కళని. మనోళ్ళు కూడా మంచి యాక్టింగ్ టాలెంట్ ఉంది. సో అప్పుడు కూడా అంతే చెప్పాడు. ఇంకా చేంజెస్ చేయమన్నా మన అసలు 2సారి కూడా రాలా గాయబ్. ఇప్పుడు చెప్పు 2019 కరెక్ట్గా డిసెంబర్లో జాన్లో మహానాయకుడు షూటింగ్ జరుగుతుందండి. సరే అని చెప్పి మెసేజ్ పెట్టా, సార్ ఒక కథ చెప్పాలి, టైం ఇస్తారా అని చెప్పి. టప్పని మెసేజ్ వచ్చింది, అమ్మ మళ్ళీ పిలిచారు, ఇది వెళ్దాం అని చెప్పి ఇమ్మీడియట్గా వెళ్ళిపోయానండి.
వెళ్ళిపోయిన తర్వాత అడిగారు ఏంటి అన్నారు, అది కథ చెప్తాను సార్ అని ఇలా చూశారు. అడిగిన సార్ ఒక లాజిక్ అడగండి సార్. అదే సార్ కథ చెప్తా సార్ మీకు, లాజిక్స్ మాత్రం అడగద్దు ఆ కథలో అన్నాడు. నాకు కొంచెంసేపు అర్థం కాదు, ఇది సరే కథ కూడా నరేట్ చేయలేదు, సరే నేను ఇంకా టైమే ఇవ్వలేదు ఏ టైంలో వింటానని, లాజిక్స్ మాత్రం అడగద్దు సార్ అన్నాడు. వీడికి ఏంటి ఏమైంది, వీడికి ఏమవుతుంది, సర్లే ఓకే ఒక ఒక టైం ట్రావెల్ మీద బేస్ అది ఎక్కడ చెప్పాడు సార్, వెళ్ళిపోయే టైం ట్రావెల్ బేస్ అన్నాడు. నాకు విపరీతం, నాకు సోషల్ ఫ్యాంటసీ అంటే చాలా ఇష్టం అండి. నాకు సంథింగ్ న్యూ చాలా రోజు మనం ఇట్లాంటిది ఇట్లాంటి ఎలిమెంట్స్ మన తెలుగులో చూడలేదన్నా, ఒక క్యారెక్టరైజేషన్ మనం ఎప్పుడు చేయలేదన్నా ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్. సో అమ్మాయి టైం ట్రావెల్ అంటున్నాడు, సరే విందాం అని చెప్పి టైం ఇస్తాం జరిగిందండి. 3 గంటలు నరేషన్ ఇచ్చా, బాగుంది చేసేద్దాం అన్నారు. ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయా. కానీ ఆ రోజు ఆ మిర్రర్ లాజిక్ లేదు మనోడి దగ్గర. నేను దాని మీద పట్టుకున్నా, సార్ మీరు భలేవారు, అది కాదురా ఆ మిర్రర్ ఏంటి అన్న, అది మ్యాజిక్ సార్, అది మ్యాజిక్ కదా అంటాడు. అరే రీజన్ లేకపోతే మ్యాజిక్ పండదయ్యా అంట. సరే ఓకే, ఓవరాల్ బేస్ ఇస్ గుడ్. నెక్స్ట్ నేను ఎప్పుడంటే నా ప్రతి సినిమా కథ నేను ఒకసారి వినిన తర్వాత నాకు నచ్చితే నెక్స్ట్ నేను హరిని వినమంటారండి. బికాజ్ ఇట్స్ జస్ట్ అ బౌన్సింగ్ బోర్డ్ లాగా. అంటే ఇదేంటి నేను కరెక్ట్ దారిలో ఉన్నానా లేకపోతే ఇన్పుట్స్ ఇంకేమైనా ఇస్తాడా అని. సో తన కథ చెప్పాడు. ఆయనకి 4 hours, ఆయనకి 4 hours చెప్పాడు. ఫోన్ ఆపేసాం కదా, మీరు ఫోన్ చేస్తున్నారు, అసలు ఏమైంది, నచ్చిందా నచ్చలేదా, తెగ నచ్చేసిందండి. అంటే ఇట్లాంటి ఆపర్చునిటీ మనకి ఇంకోసారి రాదేమో, నాకు అది ప్రాబ్లం ఉందండి. నాకు అది కథ వింటే ఆ కథ నాకు బాగా నచ్చితే నాకు తెలియని ఒక ఇది ఇన్సెక్యూరిటీ మొదలైపోద్ది. అరే హరి కూడా ఒప్పేసుకోవాలి, మళ్ళీ ఇలాంటి కథ దొరకదేమో, ఎలాగోలా హరిని కన్విన్స్ చేద్దాం, అదేదో అలా చాలా రన్ అవుద్దండి. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పారండి, ఎందుకంటే పొద్దున్న నేను ఫోన్ ఆపేసాను, అడిగారు ఫోన్ ఆపేశారు. నా ఆల్మోస్ట్ 4 hours ఇంక స్టార్ట్ అయ్యింది, ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఇంకా అసలు ఉన్నాయి మొత్తం అన్నీ కలిపి మొత్తం చెప్పేసాను, ఉన్నది లేని కూడా చెప్పాడు, మొత్తం అది చెప్పేసాను ఇది అని చెప్పి. అందుకనే ఓకే చేసేస్తున్నాం అన్నారు. తర్వాత ఫోన్ సార్ అంటే ఏం చేశారా ఇప్పుడు దాకా ఫోన్ ఆపేసారండి మీరు అంటే, లేదు సార్ నరేష్ 4 గంటలే సార్. అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. నిజంగా సినిమా చూస్తుంటే ఏంటి అసలు మనకు తెలిసిన వేణునా, అసలు ఎలా తీసాడు ఇది. మధ్యలో మనోడు పారిపోయాడు, మనోడి యాజ్ ఇట్ ఈస్ లోపల ఉంటుందండి. ఇది చాలా స్వీట్ హార్ట్ అండి. నేను ఇప్పుడు దాకా ఏ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, ఇంక్లూడింగ్ నేను కూడా, నాకు ఈ సినిమా చూసిన తర్వాత 8 years నుంచి ఏ రోజు వీడు ఫ్రస్ట్రేట్ అవ్వలేదండి అసలు ఎప్పుడండి. అంటే రవితేజ ఓకే చేసి తన దగ్గర ఉండి, మళ్ళీ తారక్ ఓకే చేసి తన దగ్గర ఉండి, ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వాల, ఎప్పుడు డేలా పడాల, ఎప్పుడు ఏ కంప్లైంట్స్ లేవు, ఏమీ ఉండేది కదా. అలా తన పట్ల తను ఉంటూ ఉండేవాడు అంతే. అది ఇప్పుడున్న వాళ్ళు చాలా నేర్చుకోవాలండి. అంటే మేం చేసిందే గొప్ప, ఇది వాళ్ళకి నచ్చకపోవడం వాళ్ళ దురదృష్టం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అయ్యి వాళ్ళు అనవసరంగా ఫ్రస్ట్రేషను ఎందుకో అర్థం కాదు. ప్రతి సినిమాని కామెంట్ చేయటం ఎందుకో తెలీదు. ఒక బాగున్న సినిమాని ఎవరైనా కామెంట్ చేసి చిరాకు వస్తుంది. అది మేబీ ఇట్ ఈస్ కొన్ని సినిమాలు ఉంటాయి, ఇప్పుడు నా సినిమాలు ఉంటాయి, రొటీన్గా ఉన్న డబ్బు తెస్తాయి. అది రొటీన్గా ఉన్నాయి ఎందుకు ఎంతంత డబ్బు చేస్తుంది అనేది ఆలోచించాలి. ప్రతి సినిమా ఇంకో సినిమాలాగా ఉంటుంది, చాలా సినిమాలు ఉంటాయి. ఉన్న డబ్బు తెస్తుందంటే ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు అనేది మన వాళ్ళు చాలామంది అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోకుండా తగులుతూ ఉంటారు. ఏమండి ఎందుకు నచ్చలేదు కదా, నచ్చలేదు అన్న తర్వాత నీ ప్రేక్షకుడు చెప్తాడా ఎందుకు నచ్చలేదు, చెప్పడు కదా. నచ్చలేదంటే పక్కన తీసి పెట్టేయాలి, ఇంకోటి చేసుకోవాలి, అది జీల్. వీడు అలా చేసుకున్నాడు. ఎప్పుడు కంప్లైంట్ కానీ లేట్ అయిపోతుందని కానీ ఇంకోటి కానీ హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడు. అంటే అదే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన హ్యాబిట్ అనుకోండి. అవునా? అబ్బో అసలు వీళ్ళ ఫాదర్ అయితే సత్యనారాయణ రెడ్డి గారు, ఒక ఇద్దరు అన్నదమ్ములు, వీళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడు, ఉత్తర దక్షిణ ధృవాలు. గాంధీ నాకు ఫస్ట్ ఫ్రెండ్ ఆయన, చిన్నాన్న గాంధీ. ఈయనేమో అతను ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోతుంటాడు, ప్రతి చిన్నదానికి. వీళ్ళ ఫాదరు మామూలుగా కరోనా వచ్చింది అని చెప్తే ఆ టైంలో ఎలా ఉంటారండి ఎవరన్నా, ఏమైపోద్ది టెన్షన్ ఉంటుంది కదా. వీళ్ళ నాన్న మామూలుగా అలా పడుకుని అలా చూస్తుంటాడు అంతే, రియాక్షన్ ఉండదు అసలు.
దేనికి ఇప్పుడు సపోజ్ బింబిసార రిలీజ్ ఎంత హై మూమెంట్ ఆయన లైఫ్లో. అట్లా మామూలుగా అంటే మా నాన్నగారు అయితే ఆల్మోస్ట్ ఆది రిలీజ్ రోజు చెప్పలేనంత ఇది లోపల ఉంటుందేమో, బయటికి మాత్రం మామూలుగా ఉంటాడు అంతే. కానీ 30 yearsగా 30-40 yearsగా వాళ్ళు సినిమాలోనే ఉన్నారండి. ఏ సినిమా 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 ఏ సినిమా బాగోలేదని వీళ్ళ నాన్నగారు నోట్లోంచి రాదు అసలు. పాజిటివ్ నేచర్ ఉండాలి సార్. అంటే బాగోని సినిమా చూసినా కూడా బాగోలేదనేది మాత్రం నోట్లోంచి రాదు. కలెక్షన్స్ వీక్గా ఉన్నాయి చూడాలి అంటారు తప్ప అసలు ఆ సినిమా బాగోలేదని ఎవరన్నా బాగోలేదన్నా కోపం వచ్చేది. నెక్స్ట్ ఈ సినిమాలో నాకు హైలైట్స్గా నేను ఫీల్ అయింది ఏంటంటే, ఈయన ఒక సీన్లో ఒక మంచివాడిగా మారుతాడు. ఒక వైట్ షర్ట్ వేసుకుని రూమ్లో నేను ఎందుకు ఇలా చేశానని, ఒక వాల్ పగిలి అది నీ ధర్మం, అది రాజధర్మం, నువ్వు చేసిన తప్పు కాదు అని బింబిసారుడు చెప్తాడు. ఆ 2 క్యారెక్టర్స్ వేరియేషన్స్ ఉంటాయి. ఆ టెరిఫిక్గా చేశారండి, భలే పెర్ఫామ్ చేశారు. చాలా బాగా ఇష్టం, నాకు చాలా ఇష్టమైన సీన్ సార్. నేను ఎన్నిసార్లు కథ విన్న రోజు నుంచి చెప్పాను. అదే నేను వేణుని ఒక్కటే చెప్పాను సార్, మిగతాదంతా నాకు అసలు పెద్ద ఓకే. ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఒక కొత్త డైరెక్టర్కి హీఈస్ వెరీ టాలెంటెడ్, ఇతనిలో టాలెంట్ ఉంది, ఇతను చేసుకోగలుగుతాడు అంటే టైం తీసుకోవచ్చు ఏదైనా అవ్వచ్చు. ఆ ఒక్క సీన్తో చెప్పారండి, చాలా టాలెంట్ ఉంది వేణు, వెరీ టాలెంటెడ్ పర్సన్. ఇలాంటి సీన్ రాయడానికి ఒక డైరెక్టర్కి చాలా మెచ్యూరిటీ కాదు. అంటే ఒక మనిషికి మెచ్యూరిటీ ఉంటే నువ్వు డైరెక్టర్ అవ్వచ్చు, రైటర్ అవ్వచ్చు. బట్ నీలో విపరీతమైన మెచ్యూరిటీ హస్ గివెన్ యూ దిస్ సీన్. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్ అండి. అంటే ఇంటర్వెల్ బ్లాక్ నాకు అంత ఫేవరెట్ అండి. దానికంటే నాకు మనిషి అంతర్మతంలో ఉంటాడండి, వాడికి అర్థం కాదు ఎందుకు ఏంటి అనేది. ఆ సీన్ని పొట్రే చేసే విధానం అండి, ఐ లవ్ ద పొట్రియల్, ఐ లవ్ ఇట్. అందుకే చూడండి, నాకు అది తెలియదు కదా, నేను చూడగానే బా ఏం చేశాడు అనిపించింది నిజంగా. సీన్ చెప్పిన వెంటనే చెప్పారండి. నెక్స్ట్ ఇంకొక సీన్ అతను చెప్తూ ఉంటాడు, మన ఎవరు సాయి కుమార్ వాళ్ళ బ్రదరు అయ్యప్పన్ బింబిసార్ గురించి చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉంటే ఇలాగా రావణ రూపం ఉంగరం ఏదో వేసి మొత్తం బూడి జల్లుతాడు, చూడు జల్లితే దాంట్లోంచి వచ్చి ఇలా నుంచి ఉంటుంది చూడు. ఆ సీన్ ఒకటి క్లాపింగ్ అన్నమాట, అది ఒకటి ఎక్స్ట్రాడినరీ భలే కన్విన్స్ చేసి. ఇంకొకటి నేను డ్యూయల్ రోల్ అని అనుకోలే అసలు, ఎవరికి తెలియదు కూడా. ఒకటే క్యారెక్టరు గెటప్స్ చేంజ్, అది ఆత్మ వస్తుంది ఇక్కడికి. ఇంకో ఫస్ట్ ఆడియన్స్ తెలుసుకోవాల్సింది ఇది డ్యూయల్ రోల్ ఫిల్మ్. ఇది తమాషాగా ఉంది ఆ డ్యూయల్ రోల్ కూడా. నాకు ఏంటి ఈయన ఆత్మ అనుకుంటున్నా. దాని ముందే ఒక డైలాగ్ ఉంటుంది, తమ్ముడిని కూడా చంపాడు వాడు చెప్తాడు. ఆ డైలాగ్ ఉండటంతో ఓహో అని నేను బ్రతికే ఉన్నా అని అప్పుడు చెప్తే అర్థమయ్యి పాపం ఎంత బాగా వాళ్ళు రివర్స్ కదా. అవునండి, తిని అలా వేసే టైపు. తనేమో చాలా హంబుల్గా ఉండే ఈ మొత్తం నిదంతా తీసి మొత్తం ప్రజలకు ఇద్దాం అనుకునే ఇది కానీ, లైఫ్ను కూడా సాక్రిఫైస్ చేద్దాం అనే క్యారెక్టర్ కానీ, ఆ 2 వేరియేషన్స్ చాలా బాగా ఉన్నాయి. నెక్స్ట్ డైలాగ్స్ కూడా చాలా మెచ్యూర్డ్గా చాలా బాగా రాసేయండి. అదే మీరు చెప్పారు వాసుదేవ్, మీ పిల్లలు వచ్చి బాగా, అంటే ఈ కథని అర్థమయ్యేలా చెప్పడం మాటల్లో చాలా కష్టం అండి. అంటే తను డైరెక్టర్తో మంచి సింక్లో ఉన్నాడు సార్. లేకపోతే టైమింగ్స్ అండి భలే ఉండేవి. సాయంత్రం పూట ఎవ్రీడే ఈవినింగ్ అండి మేము షూటింగ్ చేస్తే ప్రతిరోజు తన ప్యాషన్ కనిపించింది. ఎవ్రీడే ఈవినింగ్ కూర్చునేవాళ్ళం. రేపు పొద్దున సీన్ ఏంటి, నేను ఫ్రాంక్గా చెప్తాను కదా, రేపు సీన్ ఏంటి. మాలో ఎవరికైనా సరే ఆ హియరింగ్ విన్నప్పుడు మేజర్ టెక్నీషియన్స్కి సీన్ మాకు ప్రాబబ్లీ లెంత్ కానీ లేకపోతే ఎక్కడో అనుకున్నట్టు రాలేదంటే విడిన్ డూ షూటింగ్ నెక్స్ట్ అండి, పర్లేదు ఆపేయండి షూటింగ్, వద్దు అక్కడికి వెళ్ళి మనం అక్కడ కూర్చొని డిస్కషన్ చేయొద్దు, మీరు ఆపేసేయండి షూటింగ్, మనకు వద్దు కావాలంటే ఎన్ని రోజులు కావాలంటే రోజులు తీసుకుందాం, లెట్స్ డూ ఇట్ పక్కా అని మళ్ళీ కూర్చొని చేసి వెళ్ళేవాళ్ళం అండి. సో దిస్ ఇస్ వెరీ నార్మల్ ప్రొసీజర్ ఫాలోడ్. నాకు చిరంజీవి గారు ఎప్పుడు ఒక మాట చెప్తారండి, ఎప్పుడైతే టీం అంతా అంటే ఫస్ట్ టీంలో డైరెక్టర్ హీరోకి ఒక మంచి ర్యాపో ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుద్దటండి. ఆయన
ప్రతిసారి ప్రతిరోజు స్క్రిప్ట్ మొత్తం తెలిసినా కూడా ముందు రోజు కూర్చుంటారు. ముందు రోజు కూర్చుని నేను ఇలా చేస్తాను ఇలాగా అలాగా అని డైరెక్టర్ ఆయన నెక్స్ట్ డే సెట్లోకి వెళ్ళాక కన్ఫ్యూజన్ ఉంది. అవునండి. ఇది మీరు చేసినంత కాలం సూపర్ డూపర్ హిట్స్ వస్తూనే ఉంటాయండి. మీరు భలే చేశారు. అంటే మాకు యాక్చువల్లీ నేను అది నమ్ముతా. అవునండి, మాకు తినతో చాలా ఈజీగా ఉండేది సార్. చాలా అంటే చెప్పారు కదా మీరు, ఫస్ట్ ఇతను క్యారెక్టర్ గురించి చెప్పారు. సో దట్ ఈస్ అ వెరీ ఈజీ నేచర్ ఫర్ us. ఎస్, కూర్చొని లేదు వేణు నచ్చలేదు అంటే సరే సార్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉండి వస్తాడు. కిందకి వెళ్ళి వీళ్ళ టీంతో ఏం చేసేవాడు ఏం కాదు, వచ్చాడు పైకి వెళ్ళి అదే సీన్ ఇంకో రకంగా రాశారు, మొత్తం ఇంకొక వర్షన్ తిప్పించేవారండి. అసలు నాకు షాక్ ఏంటంటే వీళ్ళు ఇంత టాలెంట్ ఉందని మాకు తప్ప మీకేలా తెలుసు, అందరికీ తెలిసింది మాకు తెలియలే. అంటే ఒకటండి, నేను వేణులో టాలెంట్ అక్కడ మీరు ఇందాక చెప్పింది అంటూ ఉంది సార్, తన టాలెంట్ ఓపిక. మనిషికి ఓపిక లేని రోజు సార్ యూ గివ్ అప్ ఎవ్రీథింగ్. అవును, ఓపిక లేకపోతే ఏం చేస్తామండి, మన వల్ల కాదు, యూ డోంట్ ట్రై టు అచీవ్ ఇట్. అవును, అది సో విపరీతమైన ఓపిక అండి. ఎంత ఓపిక అంటే అసలు ఏమన్నానండి. సరే సార్, ఓకే సార్. ఇప్పుడు మనకి కొన్ని నచ్చుతాయి, ఎదుటి మనిషి నో అన్నప్పుడు సార్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అతను నో ఎందుకు అన్నాడు, నో అన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది అర్థం చేసుకోవాలి. అది ఎందుకు కరెక్టో చెప్పాలి, లేదు ఆ నోని యాక్సెప్ట్ ఏం చేయాలి. సో అది మన వాళ్ళు ఉంది సార్. దట్ ఇస్ సర్టన్ వాట్ యు సే సర్టన్ బిహేవియరల్ హ్యాబిట్స్ హీ హ్యాస్ విచ్ విల్ డెఫినెట్లీ మేక్ హిమ్ బిగ్. అంటే మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ నువ్వు తాకదాడచ్చుకోవద్దు, ఇదే ఉండాలి, ఇలానే ఉండు. లేదు సార్, అంటే కొన్నిసార్లు యూ జస్ట్ సక్సెస్ ఆర్ ఎనీథింగ్ విల్ చేంజ్ యూ ఆఫ్ అండి. కరెక్ట్ అండి. మన మాట విందో తిన విషయంలో రాదని నేను ఎందుకు అనుకుంటున్నానంటే వీళ్ళు బాన్ అండ్ బాటప్ అందరూ ఒక సీను వైట్లు కావచ్చు, నేను కావచ్చు, అనిల్స్ మన మీరు ఇచ్చిన అనిల్ పటాస్ కావచ్చు, అందరూ డైరెక్టర్లు అందరూ ఇంట్లో మామూలుగానే తిరిగాం. అవును, స్టిల్ ఇప్పటికి వాళ్ళకి పెద్ద సినిమా ఈ గొప్ప సినిమా ఇలా ఏమి ఉండదు, వాళ్ళకి మామూలుగానే ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఇట్ చేంజ్ కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మాత్రం సార్ నాకు ఏమనిపించింది అంటే, ఏదైనా ఇప్పుడు హరిగారు కూర్చొని ఎన్నిసార్లు సార్ నాకు తెలుసు కదా, హరిగారు నేనైనా కన్విన్స్ అయ్యాను కొన్నిసార్లు అప్పుడప్పుడు కదా, నేనైనా అప్పుడప్పుడు సరే ఇంక పాపం ఇప్పటికీ టార్చర్ పెట్టేస్తున్నాం వీడిని, అది ఏముంది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కదా ఈ సీన్, ఏముంది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఓకే అనే బాబు ఆయన లేదు మళ్ళీ చేంజ్ చేసుకుంటాను. సార్ నాకు ఒక డౌట్, హరిగారు నవ్వటం ఎప్పుడు చూడలేదు నేను. ఒక కామెడీ కథ, ఒక కామెడీ స్క్రిప్ట్ చెప్పాడు, ఒక కామెడీ స్క్రిప్ట్ చెప్తే నవ్వుతాడా? ఈ స్క్రిప్ట్ గురించి చెప్పాలి సార్. కథ విన్న వెంటనే నాకు హరి ఫోన్ చేయడు సార్. జనరల్గా ఏ రోజు ఫోన్ చేసి చెప్పడు, నేను వెళ్ళి ఏమా హరిబాబు ఏమంటావు అంటే అక్కడ డిస్కస్ చేసుకున్నాను. ఇంటికి వచ్చారు, లంచ్కి వచ్చి అదిరిపోయిందండి సినిమా అన్నాడండి. కరెక్ట్గా స్క్రిప్ట్ అయిపోయింది, ఇమీడియట్గా లంచ్కి వచ్చాడు, ఇంటికి వచ్చాడు. నేనేమో టెన్షన్లో వెయిటింగ్, ఏమంటాడు ఈ మహానుభావుడు బాబోయ్ అని. వచ్చి రావడం అదిరిపోయిందండి. మీ సక్సెస్ కారణం కూడా ఒకరినొకరు గౌరవించుకోవటం అండి. మీరు ఇద్దరు కూడా ఒకరి అభిప్రాయానికి ఒకళ్ళు గౌరవించుకోవటం, ఒకరినొకరు గౌరవించుకోవటం కూడా మీ బ్యానర్ ఈరోజు ఆ స్థాయికి రావడానికి కారణం కూడా. ఎందుకంటే ఈయన మామూలు బిగినింగ్ డేస్లో సినిమాలు కూడా ఇంత బిజినెస్ లేనప్పుడు కూడా యాక్షన్ సీక్వెన్స్లు వీళ్ళు చాలా ఖర్చు పెట్టి చేసేవారు క్రియేటివ్గా. అంటే ఆ ప్యాషన్ ఉండేది, ఏదో మనం సంథింగ్ చేయాలి. బట్ ఈ సినిమాతో అదేంటో సార్ ఒక మ్యాజిక్ జరిగింది ఈ సినిమాలో. మ్యాజిక్ అంటే మీ కష్టమే, మ్యాజిక్ మా అందరి కష్టం సార్. అది ప్రతి టీంలో ప్రతి మెంబర్ సార్ ఏం కష్టపడేవాళ్ళు సార్, చూసేవాడు కదా. అదేంటి ఈ ఫిల్మ్కి అంత పాజిటివ్ ఎనర్జీ. మనం సీజీ కంపెనీ సార్, సంగీత క్రియేటివ్ స్టూడియోస్ అని. ఓకే, ఓం సినిమాకి మేము స్టార్ట్ చేసిన కంపెనీ సార్ అది. చాలా సినిమాలు చేసాం, తారకి, తర్వాత లైగర్ అవ్వచ్చు, పూరి గారి సినిమాలు, తర్వాత సినిమా, మన అరవింద్ సమేత సీతారా వాళ్ళ ఫిల్మ్స్, మన రాజు గారి ఫిల్మ్ అన్ని చేస్తాం సార్. నాకు అసలు తెలియదు ఈ సినిమాతో బయటపడింది. అంటే దిస్ ఫిల్మ్ హాస్ లాట్ ఆఫ్ హ్యూజ్ లెవెల్ ఆఫ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అండి, హ్యూజ్ లెవెల్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్. వైట్ స్మోక్, స్నోలో ఐస్ కేవ్ ఎంత బాగుంది. ఆ స్కెల్టన్స్ వచ్చి పట్టుకుంటాయి కదా. అవునండి, ఎంత బాగా చేశారండి. అనిల్ అండి ఏదో చెప్తే దానికి ఒక్కసారి 5 times ఇస్తాడు, ఇమీడియట్గా చెప్తాడు. 5 options కానీ ఇలా ఉంటుంది, మాస్టర్ ఎలా ఉంటుంది అనేవాడు. ఓకే సరే వినేసిన తర్వాత కూడా దాన్ని ప్రాక్టికల్గా మనం చూపించేవాడు నెక్స్ట్ డే లేకపోతే ఇమీడియట్గా.
టైం ఎక్కువ తీసినోడు కాదు. ఇంకా అక్కడ కాదు, నుంచి సీజీలో ఆ స్కెల్టన్స్ వచ్చి పట్టుకుంటాయి కదా, అవును అది ఆ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాగా అనిపించింది ఏంటి, అలా ఆ స్కేల్ దీనిలాగా అనిపించింది, అంత డీటెయిలింగ్ అంత బాగా అనిపించింది. అంటే మేజర్ కథలో వెళ్దాం షూటింగ్ అనే టైం అప్పుడు సార్, ద మేజర్ టెక్నీషియన్స్ లెట్ బి ద సినిమాటోగ్రాఫర్, ద ఎడిటర్, ద విజువల్ ఎఫెక్ట్స్, బికాజ్ ఈ సినిమాకి కావాలి, ద ప్రొడ్యూసర్ అండ్ ద హీరో అండ్ ద ఆర్ట్ డైరెక్టర్. దీస్ ఆర్ ద మెయిన్ 6 మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. ఫైట్ మాస్టర్స్ అందరు కాన్సెప్ట్ చెప్తాం కాబట్టి ఓకే. వీళ్ళని 6 సార్ అసలు వీఆర్ ఆన్ ద సేమ్ గ్రౌండ్. సేమ్ గ్రౌండ్ అంటే డీవియేషన్ లేదు. ఇది సినిమా, ఇది రావాలి, దీనికి ఎన్హాన్స్మెంట్ సార్. ఎవరికి ఏమనిపిస్తే వి నెవర్ సెడ్ నో. క్రియేటివ్ టాలెంట్ని ఆపొద్దు. మీకు ఇంకొకటి కావాలా, లేకపోతే మీరు ఒక రెఫరెన్స్ చూసి ఆ రెఫరెన్స్ బాగుంది సార్ అలాంటిది మనం చేద్దామా, తీసుకొచ్చేయండి. సో ఇట్ వాస్ డన్ లైక్ దట్ అండి. ఎవరికి అసలు అనిల్ అయితే సార్ మీరు ఆయన చెప్పినట్టు నిజంగానే మనం తనకు కాన్సెప్ట్ చెప్పేసి అనిల్ నాకు అనేది బెటర్మెంట్ చేసి ఇవ్వమంటే 5 to 10 times మీ ఇమాజినేషన్కి లేనట్టు చేస్తాడు. దట్ గై ఇస్ డామ్ టాలెంటెడ్. అండ్ ఫైట్ మాస్టర్ ఒకటి నాకు భలే నచ్చాడు, రామకృష్ణ భలే నచ్చాడు. ఫస్ట్ టైం సార్, ఫస్ట్ ఫోన్ చేసి ఫిల్మ్. మాట్లాడారు. అవునా, ఫస్ట్ ఫిల్మ్ సార్. నేను పొద్దున్న మాట్లాడారు, ఫోన్ చేసి నేను ఫోన్ చేసి మాట్లాడాలనిపించింది. అంటే బింబిసారుడు బలం ఏంటి, అంత బలవంతుడు కొడితే దాని తాలూకు ఎఫెక్ట్ అవతలవాడి మీద ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకుని మళ్ళీ రెండో అతనికి వచ్చేసరికి అతని స్ట్రోక్కి డిఫరెన్స్ చూపించి, అంటే కాన్సెప్ట్ అది, షార్ట్స్ కూడా కొత్తగా చాలా బాగా చేసాడు. అండ్ చోట ఆయన అసలు నిజంగా విజువల్గా వండర్ చేసాడు. హీరోలు భలే చూపిస్తాడు సార్. అసలు ఆయన చూపించినట్టు హీరోలు ఎవరు నా ఫస్ట్ టైం సార్ ఆయనతో వర్క్ చేయడం. అవును అవును తెలుసు నాకు. మీరు గ్రీన్ సూట్ ఎంత బాగా చేసాడండి. అదొకటి ఆ ఫైట్కి బ్లాక్ పౌడర్ వస్తూ ఉంటుంది, అవును, బ్రిడ్జ్ మీద పరిగెట్టేది బ్లాక్ పౌడర్ వచ్చి అదేనా ఫైట్ లీడ్ అది. అదే అక్కడ నుంచి వచ్చి గ్యారేజ్ లో 100 మంది పాప రక్షిస్తాడు. అవును, తెలుసుండదు అంటుంటే మనకి అర్థమైపోతుంది వీళ్ళకి వాచిపోద్ది, వీళ్ళకి యుద్ధాలు చేస్తున్నాడు కదండి. అవును, అంటే మనకి కథ తెలుసు బింబిసారుడు అని తెలుసు. వీళ్ళు చూస్తేనేమో హౌలా వీళ్ళు ఏమో అయిపోతారు, వీళ్ళు తెలియక వస్తున్నారు అనే ఆ ఫీలింగ్ చాలా బాగా. ఇది నాకు చోటా గారు సార్ నిజంగా డైరెక్టర్కి విపరీతమైన సపోర్ట్, యాక్టర్ కూడా సార్. అసలు లిటరలీ అసలు మనం ఒక పువ్వుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో నన్ను అలా చూసుకునేవాడు సార్. అదేంటో ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ వేడి ఇదంతా మామూలుగా అండి. చూసుకునేవాడు సార్. 2 కళ్ళు ఉంటాయి ఇతనికి, ఎన్ని కళ్ళు ఉంటాయి మొత్తం అతనికి. పక్కన ఇలా చూసి ఇలా వెనక చూస్తాడు, అంటే అక్కడెక్కడో చూసాడు అనమాట. హీరో బాయ్ ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటాడు, హీరో ఎండ్లో ఉంటాడు. రే గొడుగు పట్టుకోరా అంటాడు ఫస్ట్. నువ్వు ఎక్కడి నుంచి చూసావు? నేను అంటే నేనైతే సరదాగా కామికల్గా మాది లాంగ్ జర్నీ కాదండి, లాంగ్ జర్నీ. ఇప్పటి వరకు ఒక డైరెక్టర్ అడిగిన షాట్ ఇది రాదు, ఇది రాదు అని చెప్పడం నాకు తెలియదు. ఏ షాట్ మీరు ఏదని చెప్పండి, ఈ షాట్ని ఎలా తీసివ్వాలని అనుకుంటాడు తప్ప, దానికి మామూలుగా అయితే సపోజ్ బోల్ట్ కెమెరాతో తీయాల్సిన షాట్ మనం ఏదో అడిగాం, దీనికి బోల్ట్ కావాలి తెలుసు, అయినా ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ రాదు, అంత బోల్డ్ అంత ఎక్స్పెండిచరు. మనకి ధన్వంతరిలో ఐ షాట్స్ జరిగింది అనుకో, ధన్వంతరిపురం సీక్వెన్స్ ఉంది కదా, ఈయన ప్రతి రోజు ఐస్ అడిగండి సార్, ఒక్కసారి నుంచి 2 కళ్ళు తీసుకుంటాను సార్ మళ్ళీ అని చెప్పి. దీనికి మ్యాక్రో ఆ లెన్స్ రాలా, నువ్వు ఆగినాను అని చెప్పి అసలు ఇది వెంటనే ఏదో రిమూవ్ చేసి ఏదో చేసి చేసి చేస్తాడు. అసలు పని అయితే అయిపోయింది, అది సూపర్గా వచ్చింది. తర్వాత లెన్స్ మీద వచ్చింది ఏం చేసింది అసలు చేస్తాడు, చాలా బాగుంది. డైరెక్టర్ ఒక షాట్ అడిగితే ఇది రాజు అంటాం తనకు తెలియదండి. ఈజ్ ద ఇండియాస్ బెస్ట్ ఆపరేటర్. అంటే ఆయన కన్నా గొప్పగా లైటింగ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, లేదా ఆయన కన్నా గొప్పగా సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఏదైనా, కానీ కెమెరాని ఆపరేట్ చేయటంలో స్పాట్ ఆన్ పెట్టి లాగడంలో అసలు ఇండియాస్ బెస్ట్. ఆ ఫస్ట్ సీక్వెన్స్ నాకు కొన్నిసార్లు అయితే కొంతమందితో ఇదనిపిస్తుంది, చిన్న అంటే అలవాటు అయిపోయి ఉంటుందండి.
బెస్ట్గా చేశాడు రా. కాదు మనది ఫస్ట్ సీక్వెన్స్ ఉంది కదా, అయ్యప్ప గారు భరత్ రెడ్డి సీక్వెన్స్. అయ్యప్పని ఎలా అది చూపించాడు? వాక్యూమ్ బస్ లేట్ అయిపోయింది. లేట్ అయిపోతే సరే దీని తర్వాత మాకు వేరే షిఫ్టింగ్ ఏదో ఉంది. ఈయన ఏం చేశాడు, కారు మీద పడుకుని పట్టేసుకుని, నాకు టెన్షన్ జారిపోతుందేమో, కట్టేసుకున్నాడు, కట్టేసుకుని కూర్చున్నాడు. అయిపోయింది పద అన్నాడు అంతే సింపుల్గా అక్కడి నుంచి. అయ్యప్పని మరి తను ఎలా లైట్ చేశాడో తెలియదు కానీ నిజమైన మాంత్రికుడిలాగా ఒక దీని కింద ఎంత ఇదిగా ఉన్నాడండి తన. అఫ్కోర్స్ వాళ్ళకేమో మీ ఎలివేషన్ కూడా తన వాయిస్ వల్ల అసలు మీ చెప్పి ఇలా గాలిలో కొడితే అక్కడ ఫామ్ అయ్యేసరికి చాలా అలా స్టన్నింగ్గా ఉండిపోయాను నేను. ఫస్ట్ ఈడు పెద్ద స్టన్నింగ్ నాకు అసలు. ఈ మా కళ్ళ ముందు తిరిగిన కుర్రోడు ఇలా తీసేది గర్వంగా ఉంటుంది సార్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తుంటే మన దగ్గర తిరుగుతూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి. ఈరోజు ప్రౌడ్ మూమెంట్. అవును, నేను రెడ్డి గారిని చూసినప్పుడు, రెడ్డి గారు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చెప్పాను సార్, ట్రైలర్ చూసి అని పాపం అలా వచ్చి గట్టి పట్టేసుకున్నాను నన్ను. ట్రైలర్ చూసినప్పుడు నాకు మేము ఏఎంబీలో రిలీజ్ చేస్తే, సార్ దీనికి 5, 10, 20 మీరు అంత వేసుకోండి, అది స్క్రీన్ మీద వచ్చిన తర్వాత మీరు ఫీల్ అవుతారు సార్ ఈ సినిమా గురించి. అంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇది మీరు చూసే చాలా తక్కువ అండి. యు సీ దిస్ పర్సన్ వాట్ హీ హెస్ డన్ ఈ ఫిల్మ్ని, మీరు రేపు థియేటర్లో చూస్తే ఫీల్ అవుతారు. వీళ్ళ నాన్నగారు కూడా నా సినిమాలు చూసి అలా ఫీల్ అయ్యేవాడు. మేము పుట్టగల్లా తిరుగుతుంటాడు. వీళ్ళ ఫాదర్ ఏమో సీను వెయిట్లు పెట్టాడు. సీను వెయిట్లా అంటే ఇంక అసలు తనకి వీళ్ళ నాన్నగారికి ప్రాణం అనమాట. ఏంటి వినయ్ అది ఇలా ఏంటి తీసాడా అంటే ప్రతి సినిమాకి ఇలా ఫీల్ అవుతుంది. అది కొడుకు విషయంలోనూ జరిగింది. సినిమాలు మొత్తం తేడా వస్తే ఒకసారి మళ్ళీ ఆర్డర్ వేసుకుంటాను మళ్ళీ మొత్తం. సో అనిల్ కూడా చెప్పేవాడు సార్ ఎప్పుడైనా కమర్షియల్ ఏంటి కమర్షియల్ స్పేస్ ఎక్కడంటే సార్ వినయ్ గారు ఫార్మాట్, అది ఫార్మాట్ అంతే. అది నేను మొన్న కూడా అది చెప్పా, నాకు ఎవరు లేదు, నేను రామారావు గారి సినిమా చూస్తే ఇట్లా జరిగేది వినాయక్ గారి సినిమాలు. నేను వినాయక్ గారికి అక్విజిషన్ మీరు ఎవరు అనుకోండి ఆయన చూసే కొడుతుంటాను నేను. మాకు అలా సార్ ఫస్ట్ ఆడియన్స్ సార్ నాకు బాగా గుర్తు సార్, సినిమా చేసాం ఏమొద్దు అనే టైంలో సార్ కీరవాణి గారిని ఎంచుకున్నాం సార్. కీరవాణి గారిని నాకేమో విపరీతంగా ఎక్కడ వాళ్ళ అది సార్ లెజెండ్స్, మీరు కొంతమంది ఆల్ లెజెండ్స్ ఇన్ దిస్. ఇది హరిబాబు ఆయన గారు నచ్చుద్దా మనం ఏదంటే మనకి ఎందుకు సార్ ఆయన చూస్తున్నారు, చూసి నాకు నచ్చితే నేను యాక్సెప్ట్ చేస్తాను ఈ సినిమాని అన్నారు. ఇంకా దడా ఇదేంటి నచ్చితే యాక్సెప్ట్ చేయడం బాబోయ్ చూసి మెసేజ్ చేశాడు సార్ ఆయన. లవ్డ్ యూ కళ్యాణ్ గారు, లవ్ ద ఫిలిం, ఇట్స్ అ సూపర్ హిట్. ఇది సార్ ఆయనకి డిపో ఫైట్ సార్, నాకు భాష కనిపించింది ఫిక్స్ అయిపోయింది. ఆయన అదే నా భాష కనిపించాడు అసలు ఫిక్స్ చేసి సినిమా అసలు అని ఆయన ఉచితంగా చేసి పదాలు రాస్తారండి. పాట రాసింది ఆయన అండి. ఆర్ఆర్లో అబ్బా ఆర్ఆర్లో ఏదో ఆయనకి ఏదో తడుతుంది. నాకు బద్రీనాథ్ చేశారు. నేను ఆ నారాయణాయ అంటూ అసలు ఏదో మ్యాజిక్ చేసేస్తారు ఆయన. ఆయనే రాస్తూ ఉంటారు, లేకపోతే ఎవరినో పిలిపిస్తారు, లేకపోతే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తారు, నాకు ఇలా కావాలి ఇది కావాలని. ఒక ఆయన ఆర్ఆర్ తర్వాత ఒక మ్యాజిక్ ఏదో జరుగుద్ది. అది ఇది అని మనం ఏంటి అసలు మనం తీసిన సీనేనా అనిపిస్తుంది. నిజంగా మాకు అనిపించింది సార్ చాలా చోట్ల. ఇది మన తీసిన సీన్ ఇంత ఎలివేషన్ ఉందా. ఈశ్వరుడే సాంగ్ ఈశ్వరుడే చిరంతన్ చేశాడండి, చిరంతన్ బట్ చేశాడు. ఈశ్వరుడే ఒకటి ఐటమ్ సాంగ్ చిరంతన్ బట్ చేశాడు. ఫోక్ సాంగ్ వరకు పులాదిగిరి, పాప సాంగ్ కీరవాణి ఆయనే రాశారు. ఆయనే రాసి ఆయన ఇది చేసింది మొత్తం. అక్కడ తర్వాత బస్ డిపో విజయహో ఇవన్నీ ఇంకా చైతన్య ప్రసాద్ గారు విజయహో రాశారు. అది మళ్ళీ కీరవాణి గారు చేసింది. నాకు ఆ విజువల్స్ చాలా బాగా నచ్చింది. అంటే ఆ చేంజ్ ఈశ్వరుడే చాలా హైలైట్ సాంగ్ సార్. సినిమాలో కాలభైరవ పాడాడు, దాని ఆయన స్టేజ్ మీద ఆయన పాడాడు మళ్ళీ. ఓహో నేను అది కీరవాణి గారిది అనుకున్నా. స్టేజ్ మీద ఆయన పాడాడు ఆ పాటని. కరెక్ట్గా ఆ శివుడు బొమ్మ ఆయన అలా నడుచుకుని వెళ్ళటం అదొకలాగా భలే అనిపించింది. నేను ఇంకోటి ఏంటంటే అక్కడ ఫైట్ ఉంటుందేమో అనుకున్నా. ఏది ఇంటర్వల్ సీక్వెన్స్ వాళ్ళందరూ తాగుతూ ఉంటారు కదా, చంద్ర తాగుతూ ఉంటారు. ఒక తంతే వాళ్ళు ఒకసారి చంపేపే
జోలికి వెళ్ళకండి నేను నాకు తెలుసు అంటాడు కదా తర్వాత వచ్చి బ్రహ్మాజీ గారితో బ్రహ్మాజీ ఆడొద్దు ఆడితో పెట్టుకోవద్దు నేను చూశాను. అదొకటి భలే అనిపించింది. ఆడు బైరా అంటాడండి అలవాటు కదా దీనికి, చూస్తే వాడు రాడు, ఇడు బైరా అంటాడు, ఇడు వస్తాడు, మీ ఓడేడరా మా వాడు వచ్చాడు, దీనికేమో టచ్ చేద్దాం చిరాకు ఈయన కొట్టాలంటే అవును ఈయన కొట్టాలా అని చెప్పి తంతే అసలు సుమ్మ వెళ్ళిపోతుంది. ఒకసారి దెబ్బ కాలు పట్టింది సార్, మీరు సమరసింహారెడ్డి అని తెలియదు సార్ నాకు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి ఈ ధ్వని గోల్ ఏంటి, లాజిక్ అనేది తీసేయి. ఇట్స్ అ మ్యాజిక్. ఒక సూక్తి ఉంటుంది, వెన్ ద మ్యాజిక్ స్టార్ట్స్ లాజిక్ సెన్స్ అని. అది ఈ సినిమాలకి పర్ఫెక్ట్గా సూట్ అయింది, చాలా పర్ఫెక్ట్గా. కానీ ఆ పాపకి మీకు కూడా ఏటో నేను అంటే చాలామంది తెలియని వాళ్ళు అనుకుంటే మీ సొంత పాప ఏమో అనుకుంటారు. అంత బాగా అలాగే ఉంటుంది అని జాగ్రత్త చూసుకుని పాపని బాగా చేసింది. మీ ఏదో సొంత పాపలాగా అంత చక్కగా ఇంటర్వెల్ అలా చూస్తూ ఉంటుంది, అలా చూస్తూ ఉంటుంది. మీరు ఈ పాపనే కదా నేను చంపేశాను అన్నట్టు మీరు చూస్తూ ఉంటారు, అలా నవ్వి అలా వెళ్తుంది. అరే ఏమ్మా ఇదేంటి భలే కనెక్ట్ చేసాడు అనుకున్నాను. ఆ సీక్వెన్స్కి ఫస్ట్ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి, నేను ఇందాక అడిగారు కదా అసలు కథ ఎలా మొదలైంది ఏంటని. యాక్చువల్లీ కథ జరుగుతుంది, కరెక్షన్స్ అవుతున్నాయి, వెర్షన్లు అవుతున్నాయి. ఓ రోజు మనకి ప్యాస్టీస్గా డిస్కనెక్ట్ అయ్యి ఇంక మనం సర్దేద్దాం, అరే బాయ్ సర్దేండి ఈరోజు అయిపోయింది మనకి ఇక్కడ, నెక్స్ట్ క్యాంప్ ఎదుక్కుందాం మనం అని చెప్పి కింద శరీరాలు తిరుగుతున్నానండి. ఈయన ఎక్కడి నుంచి వచ్చి తిరిగిందా? నేను ఆల్మోస్ట్ 3 months ఆఫీస్కి రాలేదు సార్, సడన్గా వచ్చి ఈ మధ్యలో షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్. మనోడు ఇంకా హరికి అప్ప చెప్పేసా, ఇంకా హరి వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. ఇంకా హరి మావాడు వెళ్ళి సార్ సీన్ నాకేంటే చెప్పాలంటే నేను 60 సీన్లు వేసుకోవడం మళ్ళీ చెప్పడం, ఒకటి రెండు చెప్పలేను నేను, మొత్తం చెప్పడం ఇలాగా 11-12 వెర్షన్లు అయిపోతున్నాయి, ఎక్కడో తేడా కొట్టేస్తుంది మనకి. ఆయన ప్రతిసారి నో వన్ మోర్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, ఓకే డన్, మళ్ళీ స్టార్ట్, మళ్ళీ డన్, మళ్ళీ ఇంకా ఫ్రెష్ ఇది అయ్యేలా లేదు, మెల్లగా క్యాంప్ సర్దేద్దాం అని చెప్పి కింద మామూలు సామాన్లు సర్దేయడానికి కింద తిరుగుతున్నా. ఈయన సడన్గా వచ్చారండి, వచ్చి ఏంటి అన్నారు, ఏం లేదు సార్ అన్న. ఎందుకు చెప్పారో తెలియదు, ఆయనకు తెలిసిందా లేకపోతే ఎలా తెలిసిందో ఎవరికి తెలియదు. నేను వచ్చి నీకు విషయం అర్థం కావట్లేదు, నువ్వు ఒక అద్భుతమైన పాయింట్ పట్టుకున్నావు, రాసి పెట్టుకో 2021-22లో అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అవుతుంది, బ్రెయిన్ వాడడం మానే కొన్ని రోజులు నువ్వు ప్రశాంతంగా ఆలోచించాను అని చెప్పి నేను వెళ్ళిపోయానండి. డబ్బా ఇది అనేసి అని చెప్పి నేను సరే మనకు అలవాటు ప్రకారం బండి వేసి మళ్ళీ వెళ్ళిపోయాం. ఇక్కడ రెండో థ్యాంక్స్, ఆ సపోర్ట్ ఆ రోజు ఈయన మాట్లాడిపోయింది ఏమైపోయింది తెలియదు. మళ్ళీ ఇంకొకటి ఎవరికంటే అండి కరెక్ట్గా బయలుదేరి వెళ్తుంటే మన టీఆర్ఎస్ బిల్డింగ్ దగ్గర ఒక విగ్రహం, మీరు ఎప్పుడైనా చూసారా, ఒక స్టాచ్యూ ఉంటుంది అక్కడ కూర్చుని, టీఆర్ఎస్ సర్కిల్ దగ్గర విగ్రహం, టీఆర్ఎస్ భవన్ దగ్గర సర్కిల్ విగ్రహం ఉంటుంది, స్టాచ్యూ కూర్చుంటారు ఒక వ్యక్తి. అది చూసి క్రాస్ చేస్తున్న ఒక ఐడియా స్ట్రైక్ అయింది. అక్కడ నేను ఫోన్ చేశాను, సార్ ఒక ఐడియా వచ్చింది, ఏంటి అన్నారు, మీకు టీఆర్ఎస్ విగ్రహం దగ్గర స్టాచ్యూ ఉంటుంది కదా, ఎవరు తెలుసండి, ఏదో ఛత్రపతి శివాజీ ఏదో అన్నారు. నేను ఛత్రపతి శివాజీ అనుకుంటా కదా అన్న నేను, కాదు సార్ అది మహారాజా జైన్, ఇది వేరే కథ, నేను తర్వాత చెప్తాను. బింబిసారుడికి వారసులు ఉంటాయి ఏంటి ఇక్కడ, సో ఆ వారసులు వీడు గొప్పడుగా చూస్తే ఎలా ఉంటుంది సార్ అని, భలే ఉంది అన్నారు. సార్ వచ్చేస్తాను నాకంటే చెప్పి మళ్ళీ బ్యాక్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుంచి స్టార్ట్ చేసామండి. అలా ఆ విగ్రహం చూసి స్ట్రైక్ అయింది, ఎందుకంటే అదే కదా కదా ఆ విగ్రహం దగ్గర వారసులు వస్తారండి. బింబిసారుడు వారసుడు అనగానే విలన్ టక్మని లెగుస్తాడు, ఈయన షాక్ అవుతాడు, నాకు వారసులా. అక్కడేమో ఈయన ఏజ్, ఈయనేమో కుర్రోడు, ఆయన ముసలోడు. అసలు అంటే కొన్ని తరాలు తెలుస్తుంది, జనరేషన్ మనకు తెలుస్తుంది. మళ్ళీ వీళ్ళ వారసుల్లో ఆ పాప పుట్టడం, కరెక్ట్గా చంపేసిన పాప. ఆ పాప ఎవరు అనేది ఇదేంటి నేను అనుకున్నా 1 సెకండ్, నన్ను అంటే తిన్న చంపేశాడు కదా, ఆ ఆత్మ కింద వచ్చి బతికించిందా తిన్న మార్చాలని అని అనుకున్నా. ఈ లోపల వాళ్ళు వస్తారు, వచ్చి మా పాప అని చెప్పి తీసుకుని వెళ్తారు. ఓహో నా వారసుల్లో ఈ పాప ఉందా అనేది మీ 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 పెర్ఫార్మెన్స్ ఏ రాడే దేవుడు అని అంటే భలే మాకు చూసినప్పుడు భయం వేసింది. చూసినప్పుడు అంటే ఇంత రాక్షసంగా ఉందనే, కానీ నచ్చుతుందిరా అటువంటి. అది చూడు, ఇప్పుడు చంద్రముఖిలో రజనీకాంత్ గారు మొత్తం అంతా నవ్విస్తూ కరెక్ట్ ఫ్లాష్ బ్యాక్ అది చూడు, విలన్ని మనం ఎంజాయ్ చేసాం చూడు ఈ సినిమాలో. ఈయన క్రొకడైల్ మీద నడిచి వెళ్తున్నప్పుడు కానీ, క్రొకడైల్ మీద అడిగేసుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ ముక్కలా విసిరినప్పుడు ఏం రెస్పాన్స్. అసలు ఫస్ట్ షాక్ ఏంటంటే
ఈ పువ్వు ఏంట్రా అంటే ఏమి రా ఎర్రి జజ్జరి ఈయన పొడి నన్ను పొడిచారు 2 బింబిసార 2 ఇంకా ఆ విలన్ పోర్షన్ ఇంకా పెంచరా విలన్ ఎక్కువ చూపించా ఇంకా అసలు అంటే ఇందులో చూడండి బింబిసాడు కొత్త యాంగిల్ దాంట్లో ఎందుకంటే రాకముందు ఏం జరిగిందో పెద్ద కథ ఉంటుంది కదా. ఉంది అది ఉందండి. ఇప్పుడు వీడు అసలు అసలు మీరు స్టార్ట్ చేయక ముందు వీడు ఎలా మొదలయ్యాడు, ఇంకేం చేశాడు, ఏం చేసి ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చాడు అనేది ఉందండి మాకు. ఓహో ఎన్ని రాజ్యాలు కొట్టి ఎలా చేశాడు, వాట్ ఈస్ ఇట్. ఓకే సో ఓవర్ వైల్డ్ దేర్ ఇస్ సంథింగ్ ఈవెన్ లింక్ విత్ వీళ్ళ బ్రదర్కి ఇతనికి. ఏంటి ఆ లింక్ వీళ్ళిద్దరి మధ్య, అసలు ఎందుకు ఇతను వాళ్ళ బ్రదర్ కూడా చంపేద్దాం అనుకున్నాడు. చిన్నప్పుడు వీళ్ళ ఫాదర్ని ఏం చేశాడు ఇతను, వీళ్ళ బ్రదర్ని ఏం చేశాడు, వాట్ ఈస్ దిస్. సరే ఇప్పటిదాకా బింబిసారుడు ఇలా అని చెప్పాను తప్పితే అసలు వాడు ఎలాంటి వాడు లోపల చూపించలేదు, ఇంకా వాడు లోపల కథ చూపించరా. బింబిసార్ 2 మాకు ఒరిజినల్గా స్క్రిప్ట్ అప్పుడే ఉందండి, మేము రాసేటప్పుడే ఉంది. బట్ ఎక్కడో అండి బట్ విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉండాలండి. మాకేమో సార్ నా బడ్జెట్ ఎంత ఉంది సార్, ఇంత బడ్జెట్ లో ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు మీకు సీజీ స్టూడియో ఉంది కాబట్టి, మీకు అలాంటి సీజీ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు అందరూ మీ టెక్నీషియన్స్ అందరూ బింబిసార్ అని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఈవెన్ మా చోట కానీ వీళ్ళు కానీ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే దే ఆర్ ఫీలింగ్ బింబిసార్ ఈజ్ అవర్ కిడ్. అవును, మళ్ళీ ఈ 2 వచ్చినప్పుడు ఆ కిడ్ని ఇంకా బాగా గ్రో చేయాలి అని ఓన్ చేసేసుకున్నారు అందరూ. ఎప్పుడు చూడండి ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు 2 అనగానే అందరూ మీ ఫైట్ మాస్టర్ ఇలా చేద్దాం అనుకుంటాడు, చోట ఇంకోలా చేద్దామని అనుకుంటాడు, మీ సీజీ అతను ఇంకోలా అనుకుంటాడు, వీడియోలా అనుకుంటాడు, ఇంకా వీళ్ళ టీం కానీ అందరూ దాన్ని ఇంకా పెద్దగా ఎలా చేయాలని అనుకుంటారు. సరే హిందీలో రిలీజ్ చేస్తున్నారా సినిమాని? ఇప్పుడు ఇంకేం అనుకోలేదండి, ఒకసారి మాట్లాడారు హరి గారితో, తెలియలేదు సార్. ఓహో, హిందీ ఇలాంటి సినిమా చాలా బాగా చూస్తారండి. అంటే ఒకసారి అనుకున్నాం సార్, యాక్చువల్లీ ఫిల్మ్ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ వస్తే మనం డబ్ చేసి ఒక 2 వీక్స్ తర్వాత రిలీజ్ చేద్దాం ట్రైల్ ఉంది. అది తెలిసి హరి ఏదో ట్రై చేస్తాడు సార్. ఇంకా అసలు ప్రస్తుతానికి ఐ మీన్ ద హై ఆఫ్ ద సక్సెస్. కానీ అక్కడ బాగా చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. అంటే ఇలాంటి జానర్ వాళ్ళకి లేదండి, వాళ్ళకి లేదు, తెలియదు. చందమామ కదా, చందమామ కదా, అవును, అందరికీ కనెక్ట్ అవుతుంది అన్ని లాంగ్వేజ్. అండ్ ఎమోషన్ ఇస్ అ వెరీ యూనివర్సల్ ఎమోషన్ సార్. పాప ప్లస్ ఈగోయిస్టిక్ కర్మ సిద్ధాంతం, మన భారతీయులు అందరూ నమ్మేది కర్మ సిద్ధాంతం. అది డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ టర్మ్స్ లో ఉన్నా అది నమ్మేది కర్మ సిద్ధాంతం. సో డెఫినెట్ గా మీరు అన్నట్టు డెఫినెట్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిన వెంటనే అడుగుతా హరిబాబు ఏం చేస్తున్నావు అని. మంచి రిలీజ్ కావాలంటే ఇప్పుడు నేను చేస్తున్న పెన్ గాడ గారు ఉన్నారు కదా, జయంతిలాల్ గాడ, అంటే మీ హరి గారికి కూడా తెలిసే ఉంటారు. బట్ సరదాగా ఒక మీటింగ్ చేద్దాం, బాగా గ్రాండ్ లెవెల్. తప్పకుండా నచ్చుద్ది సార్ అక్కడ బాగా నచ్చుద్ది డెఫినెట్గా సార్. నాకు నమ్మకం ఉంది సార్. అంటే ఇక్కడ రెస్పాన్స్ చూసిన తర్వాత మాత్రం అసలు అక్కడ వేసేయాలి. ఎక్కడైనా ఒకటే కదా, అవును, వాళ్ళకి ఇంకా బాగా నచ్చుద్ది. అవును అనుకుంటున్నాను. మనం ట్రైలర్ వేసినప్పుడు మనకు ఎక్కువ నార్త్లో ఎక్కువ సెర్చ్ చేశారు. ఎందుకంటే బింబిసారుడు వాళ్ళకి తెలుసు. ఓహో, బింబిసారుడు వాళ్ళ ఇది వాళ్ళ కింగ్. బింబిసారుడు, అజాతశత్రువు, అశోకుడు, ఇదంతా వాళ్ళ సెటప్. ఓకే, సో వాళ్ళు ఎక్కువ సెర్చ్ చేశారు. ఓహో, నార్త్లో బింబిసారుడు బాగా తెలుసు. ఓకే, మొన్న తిరుపతి చూస్తుంటే సార్ మన బీహార్ వాళ్ళు ఎవరైతే అడుగుతున్నారు, ఏ బింబిసారా అమరా కింగ్ అని చెప్పి అడుగుతున్నాడు, చెప్తున్నారు. ఫోటో దిగాడు, ఫోటో ఒకటి దిగాడు మాత్రం మళ్ళీ బింబిసారా తుమ్హేనా అని చెప్పి ఫోటో దిగాడు. నాతో ఎంత ఇంపాక్ట్ చూపించిందా ఇది. ఆర్ఆర్ భలే రిలీజ్ చేశారండి వాళ్ళు. అవును, అవునండి. అలాగా అంటే మన పోలిక వద్దు కానీ ఆయన సినిమా ప్యాషన్ ఉన్నవాడు ఎందుకో బాగా చూస్తారండి సార్. మనకన్నా బాగా చూస్తారు అక్కడ నాకు పర్సనల్గా. తప్పకుండా సార్, అయిపోయిన వెంటనే ఇదిగోండి మనం మీతో హరిగారితో మాట్లాడిస్తారా అండి, మీ ద్వారా ఇంకొంచెం గట్టిగా చెప్పిస్తారు హరిగారికి. ఎందుకో నాకు బాగా చూస్తారు అక్కడ అనిపిస్తాను. సాంగ్స్ బాగున్నాయి, ఆర్ఆర్ బాగుంది, అన్నీ ఈయన పెర్ఫార్మెన్స్ కొత్తగా వాళ్ళకు చాలా కొత్తగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ టైం ఇచ్చి ఒపీనియన్ మాతో షేర్ చేసుకొని నాకు ఫస్ట్ మన గురించి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ద సినిమా ఇండస్ట్రీ, నేను కానీ వీళ్ళ ఫాదర్ కానీ మా వాదన ఏంటంటే సినిమాకి రావట్లేదు, థియేటర్స్ రావట్లేదు అని అంటే, ఏం థియేటర్స్కి వచ్చే సినిమాలు ఏం వచ్చినాయి అని మా ఫీలింగ్. ఫస్ట్ మీరు ఒక ఐస్ బ్రేక్ చేశారు. ఫస్ట్ మార్నింగ్ షోస్ మళ్ళీ ఒక పండగలాగా ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి తెలిసిపోతుంది సార్, ఏంటో ట్రైలర్ వేయగానే జనం ఇది చూడాలి ఇది చూడొద్దు ఫిక్స్ అయిపోతున్నారు. అవునండి, ట్రైలర్తో ఫిక్స్ అయిపోతారు సార్. అదేంటో తెలియట్లే, ఎందుకు రావట్లేదో తెలియట్లే.
మరి అరే అన్నీ ఉన్నాయి కదా రావట్లా. అదే దీనికి వెళ్దామని ఫిక్స్ అవుతున్నారు, దానికైతే దానికి వెళ్ళిపోతారు. తండవుతుండాలి అవును. తండవుతుండాలి. నేను దీనికి వెళ్ళా కదా, ఏంది ఎంతమంది వెయిటింగ్ షో బయటకు వచ్చే దీంట్లో, ఎంతమంది వెయిటింగ్. అందరూ థియేటర్లో ఎక్స్ట్రా చైర్లు వేసారు. భలే అనిపించింది ఆ ఫోటోలు చూస్తే. ఎక్కడంటే మన ఇంకొకటి, ఆ. మా తమ్ముడు, మా చాగల్లో మా తమ్ముడు ఉంటాడు. మాకు పెద్ద అక్కడ సినిమా అంటే ఊరికే 2 సీట్లు ఉంచు అని చెప్పి రాజమండ్రి, ఈ కొవ్వూరి, ఈ ప్రాంతంలో ఇక్కడ దొరకలే మా తమ్ముడికి. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యే. టికెట్స్ లేవు సార్, ఎక్స్ట్రా చైర్లు వేస్తాను సురేంద్ర గారు. సర్లే ఇంకో చాటు వస్తలే అని మా నియర్ బై అందరూ. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యే. ఫోన్లే వేణుగారి సినిమాకి మాకే టికెట్లు దొరకలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇండస్ట్రీ అందరి తరఫున థ్యాంక్ యూ.